రైట్ ఇక వివరాలు చూద్దాం. శంభు సరిహద్దు వద్ద నిరసనలు చేస్తున్న రైతులపై పంజాబ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిరసనకారులను బలవంతంగా అక్కడి నుంచి తరలిస్తున్నారు. అంతేకాకుండా నిరసనకారులు వేసుకున్న టెంట్లను సైతం జేసీబీలతో తొలగించారు. జగదీద్ దల్లే వాల్ను సైతం పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా 700 మందిని అదుపులోనికి తీసుకున్నారు. రైట్ ఇక శంభు సరిహద్దు వద్ద నిరసనలు చేస్తున్న రైతులపై పంజాబ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిరసనకారులను అక్కడి నుండి బలవంతంగా తరలిస్తున్నారు. అంతేకాదు నిరసనకారులు వేసుకున్న టెంట్లను సైతం జేసీబీలతో తొలగించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో కళ సిద్ధంగా ఉన్నారు. కళ, చెప్పండి. దీనిలో దాదాపు పంజాబ్ హర్యానా ఏదైతే బార్డర్ ఉందో శంభు తర్వాత మనకు కనౌరి ప్రాంతాలు చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. దాదాపు అక్కడ రైతులు చేస్తున్నటువంటి నిరసనలు గత సంవత్సరము మనకు ఫిబ్రవరి 13, 2024 ప్రారంభమైనటువంటి రైతుల నిరసనలు ఏదైతే జరుపుతున్నారో ఇప్పటి వరకు కూడా జరుగుతున్నాయి. దాదాపు ఈ విధంగా నిరసనలు తెలపడంతో ఏదైతే మనకు పంజాబ్ తర్వాత హర్యానా ప్రాంతం ఏదైతే బార్డర్ ప్రాంతాలు ఉందో అక్కడంతా కూడా నివసించేటటువంటి ప్రాంతాలు అనుకోవచ్చు, అటు నుంచి వెళ్ళేటటువంటి, ఎందుకంటే సరిహద్దు బార్డర్ కాబట్టి అక్కడి నుంచి వెళ్లే వారికి కూడా తీవ్రమైనటువంటి అసౌకర్యమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఒకవైపు ఉంది. కానీ మరొక వైపు ఇక్కడ రైతులు చేస్తున్నటువంటి నిరసనలు మాత్రము ఎంఎస్పీ వాళ్ళకు కనీసమైనటువంటి ధరలు కావాలి అంటూ అనేక ఫిబ్రవరి 13 నుంచి చేసినటువంటి నిరసనలు ఉద్రిక్తమయ్యాయి. ఎప్పుడైతే పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటాయో అప్పుడు మరింత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు రైతుల నిరసనలు తెలియజేస్తున్నారు. దీనిపై కేంద్ర కేబినెట్ కూడా పలుమార్లు కూడా సమావేశం చేసింది. కానీ ఎక్కడా కూడా రైతులు ఎవరైతే నిరసనలు తెలిపేటటువంటి రైతులకు తర్వాత కేంద్ర మంత్రికి మధ్య జరుగుతున్నటువంటి ఒప్పందాలు మాత్రము ఎక్కడా కూడా సమావేశాల్లో మాత్రము ఒక కొలిక్కి రావడం లేదు. కానీ నిన్న జరిగినటువంటి ఏదైతే సమావేశం దాదాపు ఒక రోజు ముందు కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా సమావేశం కావడము, రైతుల నేతలతో కూడా సమావేశం కూడా జరిగింది. కానీ నిన్న ఏదైతే మనకు శంభు తర్వాత కనౌరి ప్రాంతంలో నిరసనలు తెలుపుతున్నటువంటి రైతుల నాయకులు, మనకు ముఖ్యమైనటువంటి నాయకులు దాదాపు సర్వాజ్ సింగ్ పండే తర్వాత జగత్ సింగ్ జలేవాలా వీరు కేంద్ర మంత్రితో సమావేశమై తిరిగి వెళుతున్నటువంటి సందర్భంలో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఒక్కసారిగా కూడా రైతులు నిరసనలు తెలపడంతో వారితో పాటు ఉన్నటువంటి 700 మంది రైతులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడైతే మనకు శంభు తర్వాత కనౌరి ప్రాంతంలో టెంట్లు వేసుకొని, గుడారాలు వేసుకొని వంట వార్పులు చేస్తూ అక్కడే ఉండి నిరసనలు తెలుపుతున్నటువంటి వారందరినీ కూడా ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. అక్కడ గుడారాలను బుల్డోజర్లతో కూడా ఖాళీ చేసేసి ఆ ప్రాంతాన్నిటిని కూడా మొత్తం అంతా కూడా ఖాళీ చేసే ప్రయత్నం చేశారు. మరొక వైపు ఒక సంవత్సరం పాటు ఈ ప్రాంతంలో ఎటువంటి నిరసనలు తెలియచేయరాదన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి పంజాబ్ కు సంబంధించినటువంటి గవర్నమెంట్ కు తర్వాత అక్కడ ఉన్నటువంటి మొత్తం అంతా కూడా పోలీసులు కూడా ఆక్యుపై చేసుకుని ఇక్కడ ఎవరు కూడా నిరసనలు తెలియచేయరాదనేటువంటిది అల్టిమేట్ కూడా జారీ చేశారు. దీనితో కొంతమంది హర్షాతిరేకలు వ్యక్తపరుస్తున్నారు. ఎందుకనంటే ఇది ఒక సరిహద్దు ప్రాంతం, ఈ సరిహద్దు ప్రాంతం గురించి వెళ్ళడానికి కూడా చాలా దాదాపు సంవత్సరం పాటు నుంచి కూడా మేము ఇబ్బందులు పడుతున్నాం అనేటువంటిది ఒకవైపు చెప్తున్నారు. కానీ ఎవరినైతే రైతుల నేతలను అదుపులోకి తీసుకున్నారు, 700 మంది రైతులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ముఖ్యంగా రైతులు చేస్తున్నటువంటి మనకు నిరసనలు, వారి యొక్క ప్రత్యేక డిమాండ్లు మాత్రము దాదాపు మనకు ఏదైతే వాళ్ళు ఎంఎస్పీ కనీస రేటు కావాలి అంటూ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లు దాదాపు మనకు చర్చల కొరకు కూడా వాళ్ళని పిలిపించడం జరిగింది. అయితే వారు ఏదైతే మనకు ఎంఎస్పీ కనీస రేట్లు వారి ప్రధానమైనటువంటి డిమాండ్లు వాళ్ళ ముందు పెట్టడము, గవర్నమెంట్ ఎక్కడ కూడా వారికి వాళ్ళు అడిగినటువంటి ఏదైతే ఎంఎస్పీకి తర్వాత వాళ్ళ డిమాండ్లను ప్రధానమైనటువంటి డిమాండ్లను మరి కూడా ముందుకు చర్చిద్దాము, మే 4వ తారీఖు కూడా వారికి మరొకసారి సమావేశం అవుదామని కూడా చెప్పారు.
అయితే ఎక్కడెక్కడ ప్రధానంగా మనకు సంయుక్త కిసాన్ మోర్చా, తర్వాత మనకు కిసాన్ మజ్దూర్ మోర్చా, ఈ రెండు రైతు సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి కనీస మద్దతు ధర, తర్వాత లేదంటే చట్టపరమైనటువంటి హామీతో సహా వారి డిమాండ్లను ముందుకు తీసుకురావాలి. తర్వాత ఢిల్లీకి పాదయాత్ర చేసుకోమంటే కూడా మమ్మల్ని మధ్యలోనే ఆపారు. ఇవి మా ప్రధానమైనటువంటి డిమాండ్లు. కేంద్రానికి మా గోడు వినిపించాలి, కానీ ఎక్కడ ఇక్కడ నుంచి మమ్మల్ని వెళ్ళనించట్లేదు అనేటువంటిది ఏదైతే మనకు వీరు ప్రత్యేకమైనటువంటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి సమావేశంలో కూడా వాళ్ళు ప్రధానంగా చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా ఈ వాళ్ళ యొక్క డిమాండ్లకు ఎక్కడా తగ్గడం లేదు. ఇక్కడ కేంద్ర మంత్రికి సంబంధించినటువంటి బృందం చేస్తున్నటువంటి చర్చలు కూడా ఎక్కడ సఫలం కావడం లేదు. ఎవరైతే నిన్న ఆ పోలీసుల అదుపులో తీసుకున్నటువంటి జగత్ సింగ్ దండేవాలా దాదాపు గతంలో మనకు ఈ జనవరిలో 54 రోజుల పాటు కూడా నిరాహార దీక్ష చేసినటువంటి సందర్భము రైతుల కొరకు. ఇలాంటి సందర్భంలో వాళ్ళు ప్రధానంగా కూడా చండీగఢ్ లో మనకు ఒక రోజు ముందర సెక్టర్ 24 మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ లో జరిగినటువంటి ఏదైతే సమావేశంలో కూడా చర్చలు కొద్దికి రాలేదు. కానీ ఏదైతే మనకు ఈ ఖనౌరి తర్వాత ఈ ప్రాంతాలు మాత్రం ఖాళీ చేయించడము, రైతులను అదుపులోకి తీసుకోవడము, తర్వాత 1 సంవత్సరం పాటు కూడా అక్కడ ఎవరు కూడా నిరసనలు తెలియచేయరాదు అన్నటువంటి ఒక అల్టిమేటం జారీ కూడా చేయడం జరిగింది. అయితే దీనిపై అటు మనకు రైతుల దీక్షను భగ్నం చేయడంతో అక్కడ ఏదైతే ప్రభుత్వం పంజాబ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి హర్బల్ సింగ్ ఆర్థిక మంత్రి, పంజాబ్ ఆర్థిక మంత్రి హర్బల్ సింగ్ కూడా హర్షం వ్యక్తం చేశారు. అసలు దీర్ఘకాలంగా చాలా సంవత్సరం పాటు నుంచి కూడా ఇక్కడ రహదారులు అంతా కూడా మూసివేయడంతో పరిశ్రమలు, వ్యాపారాలు తర్వాత తీవ్రమైనటువంటి ఇబ్బందులు పాలవుతున్నాయి. దీనితో రైతులను ఖాళీ చేయించడం చాలా మంచి పని చేశారంటూ కూడా ఆయన దీనిని స్వాగతించడం జరిగింది. మొత్తం మీద మాత్రము మనకు ఖనౌరి తర్వాత పంజాబ్, హర్యానా ఈ బార్డర్లు ఏదైతే ఉందో కొంచెం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులను అందరినీ కూడా అదుపులోకి తీసుకోవడము, రైతు సంఘాల నాయకులను కూడా అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం జమీమా.